హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. ఈ జొన్న రొట్టెలు మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చపాతీ కన్నా కూడా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పూరీ చేసుకునే ప్రెస్ ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతాయి. జొన్న రొట్టెలు రెగ్యులర్గా చేసుకునే ఎక్స్పర్ట్స్ అయితే కనుక చేతితోటే వత్తేసుకుంటారండి జొన్న రొట్టెలు. కానీ మనం ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా, లేదు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా జొన్న రొట్టెలు చేయాలంటే చాలా కష్టం అండి. చేతితో చేయాలి అంటే అవి విరిగిపోతూ ఉంటాయి, సరిగా రావు. ఇటువంటి ఇబ్బంది ఏం పడకుండా చక్కగా పూరీ ప్రెస్తో కూడా చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను వేరే జొన్న రొట్టె షేర్ చేశాను మీకు, అది చపాతీ కర్రతో వత్తాను. ఆ శ్రమ కూడా లేకుండా ఇలా పూరీ ప్రెస్తో కూడా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఒకసారి ట్రై చేశాను, సూపర్ వచ్చాయి. అందుకే నేను మీకు షేర్ చేశాను. ఈ జొన్న రొట్టెలకి పిండి మిక్స్ చేసుకునేటప్పుడు నేను చూపించిన జాగ్రత్తలు పాటిస్తూ మిక్స్ చేసుకుంటే కనుక చక్కగా సాఫ్ట్గా వస్తాయి, విరగకుండా వస్తాయి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి ఎలాగో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇప్పుడు జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో నీళ్లు తీసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఈ నీళ్లు మరిగించుకోవాలి. మనం ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గ్లాసు నీళ్ళు అయితే సరిగా సరిపోతాయి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సారీ అండి, అల్లం వెల్లుల్లి కాదు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో మెంతి కూర కూడా యాడ్ చేసుకుంటున్నాను, సన్నగా తరుక్కుని. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. మీకు మెంతి కూర ప్లేస్లో మీరు ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, అలాగే క్యాబేజ్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఇది వేసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం జొన్న పిండిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు పోసుకున్నామో అదే గ్లాస్తో జొన్న పిండి వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ జొన్న పిండి వేసుకుంటే సరిగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి అలా వదిలేయాలి. ఒక పావు గంట తర్వాత మూత తీసి ఆ జొన్న పిండిని బయటికి తీసుకుని చల్లార్చుకోవాలి. పావు గంట తర్వాత ఈ పిండిని బయటికి తీసుకుని చల్లార్చుకోవాలి. జొన్న రొట్టెలు ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇలా జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు ఇందులో ఏదైనా క్యారెట్ కానీ క్యాబేజ్ కానీ ఏదో ఒక ఆకుకూర కానీ ఇలా వేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుని మిక్స్ చేసుకుని రొట్టెలు చేసుకున్నాము అంటే అందులోకి మనం నంజుకోవడానికి కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బయటకు తీసేసుకున్నాం కదా, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేడిగా ఉంటే కనుక చల్లటి నీళ్ళలో చెయ్యి ముంచుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. బాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ గట్టిగా అప్పుడు మనం మిక్స్ చేసుకుంటే జొన్న రొట్టెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. మనం పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే జొన్న రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి. కొంచెం పిండి గోరువెచ్చగా ఉండగానే మిక్స్ చేసుకోవాలండి. పిండి బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నా కూడా మనకి జొన్న రొట్టెలు సాఫ్ట్గా రావు. కాబట్టి కొంచెం వేడిగా ఉండగానే చెయ్యి చల్లటి నీళ్ళలో ముంచుకుని తడి చేసుకుని అప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే మనకి జొన్న రొట్టెలు చక్కగా వస్తాయి. మనం పిండి ఎంత బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నామో అన్న దాని మీదనే మనకి జొన్న రొట్టెలు సాఫ్ట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూసారా చక్కగా ఎలా మనం చేత్తో ఒత్తితే లోపలికి వెళ్ళిపోయేలాగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని మనకి కావలసిన సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందాము. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. చక్కగా నేను ఇప్పుడు ఉండలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పూరీ ప్రెస్లో పెట్టుకుని ఎలా ఒత్తుకోవాలి అన్నది చూపించబోతున్నాను. ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకున్నాను కదా, దీంట్లో కొద్దిగా 2 చుక్కల నూనె వేసుకోవాలి. ఈ పూరీ ప్రెస్ పైన 2 చుక్కల ఆయిల్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకుంచుకున్న జొన్న పిండి ముద్దను పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా ప్రెస్ చేసుకోవాలి. బాగా గట్టిగా ప్రెస్ చేస్తే జొన్న రొట్టె విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్లోగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మనం పిండి ఒత్తుకునేటప్పుడు కొంచెం బాగా సాఫ్ట్గా ఉండేలాగా బాగా గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేసుకుంటే కనుక జొన్న రొట్టె అనేది మనకి అస్సలు విరగకుండా వస్తుందండి. చూస్తున్నారుగా, పూరి ప్రెస్తో ఒత్తినా కూడా ఎక్కడా కూడా వంచలు కూడా విరిగినట్లుగా లేవు. మనం పిండి మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందండి దానికి అంతా కూడాను. చూసారుగా చక్కగా మనకి ఎంత మందం అనేది కావాలో చూసుకుని పూరి ప్రెస్లో పెట్టుకుని ప్రెస్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. మెంతికూర వేసాను కదా, చక్కగా ఎంత అందంగా కనబడుతున్నాయో చూసారా. నేను ఇప్పుడు ఇంకొక
జొన్న రొట్టె ఒత్తుతానండి. అది ఎలా ఒత్తుతానో అనేది చూస్తున్నారుగా. ఒక్క చుక్క ఆయిల్ వేసుకుని 2 వైపులా ఆ జొన్న పిండికి 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని పూరి ప్రెస్ లోపల పెట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఒత్తుకోవాలండి. ఒత్తుకునేటప్పుడు మాత్రం బాగా గట్టిగా ప్రెస్ చేసేస్తే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చూసుకొని స్లోగా ప్రెస్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఇలా మనం జొన్న రొట్టెలు చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు దీన్ని పెనం పైన పెట్టుకుని కాల్చుకుందాము. స్టవ్ పైన పెనం వేడి చేసుకుందాము. పెనం బాగా వేడైన తర్వాత మాత్రమే మనం రెడీ చేసుకున్న జొన్న రొట్టెని వేసుకుని కాల్చుకోవాలి. పెనం మనకి సరిగా కాలలేదు అంటే జొన్న రొట్టెలు సరిగా కాలవన్నమాట. అందుకని చెప్పేసి పెనం బాగా కాలిన తర్వాత మనం జొన్న రొట్టె వేసుకుని కాల్చుకోవాలి. అలాగే మనం జొన్న రొట్టె వేసిన వెంటనే మనం రెండో వైపుకి టర్న్ చేసుకోకూడదు. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి అది బాగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. జొన్న రొట్టె మనకి బాగా కాలకుండా గనక టర్న్ చేయడానికి ట్రై చేసామంటే అది విరిగిపోతుంది. కాబట్టి జొన్న రొట్టె బాగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 నిమిషాలు దాన్ని అసలు కదపకుండా అలా పెనం మీద వదిలేసి అది బాగా కాలింది అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకుంటే మనకి జొన్న రొట్టె రెడీ అయిపోతుందండి. నేను ఇందులో మెంతికూర యాడ్ చేశాను కదా, సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా మెంతికూర వేసి జొన్న రొట్టెలు నేను చూపించిన విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి, సూపర్ ఉంటాయి. అలాగే మెంతికూర ప్లేస్లో మనం క్యారెట్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు. క్యారెట్ క్యాబేజ్ మిక్స్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే బీట్రూట్ వేసుకోవచ్చు. అలాగే మనకి ఇష్టమైన ఏ ఆకుకూరనైనా కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఆకుకూరలు మిక్స్ చేసి జొన్న రొట్టెలో వేసేసుకోవడం వల్ల మనం దీనికి కర్రీస్ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేయని అవసరం లేదు. ఏదైనా కొద్దిగా లైట్ చట్నీ ఉంటే వేసుకుని తినేసేయచ్చు. లేదు అంటే పెరుగు 2 ఉల్లిపాయ ముక్కలు పెరుగులో వేసుకుని మిక్స్ చేసుకుని దాన్ని కూడా నంచుకుని తినేయవచ్చు అన్నమాట. మనం ఇలా క్యారెట్ కానీ ఏదైనా ఆకుకూర కానీ ఇలా జొన్న రొట్టెలో డైరెక్ట్గా వేసేసుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రా కర్రీ చేసే అవసరం కూడా ఉండదన్నమాట. ఏ చట్నీ ఉంటే దాంతో తినేయచ్చు, లేదంటే ఒట్టిగా కూడా తినేయచ్చు, లేదు అంటే పెరుగుతో కూడా నంచుకొని తినేయచ్చు అన్నమాట. ఇప్పుడు పెనం పైన వేరే జొన్న రొట్టెను వేసుకుని కూడా కాల్చుకుందాము. పెనం మనకి బాగా వేడిగా ఉన్నప్పుడే జొన్న రొట్టెలు బాగా కాలుతాయి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే జొన్న రొట్టె వేసుకోవాలి. అది బాగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అలాగే మనం పిండి కలిపేటప్పుడు చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కనుక మిక్స్ చేసుకున్నామంటే మనకి జొన్న రొట్టెలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, టేస్టీగా వస్తాయి. చూసారా చక్కగా ఎలా పొంగుతుందో నాకు జొన్న రొట్టె. చక్కగా ఇవి పొరలుగా చాలా టేస్టీగా ఉన్నాయి జొన్న రొట్టెలు. జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ అయితే మీరు ప్రతిరోజు చేసేసుకుంటారు కదా. ఈ జొన్న రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ జొన్న రొట్టెలు నేను చూపించిన విధంగా నేను చూపించిన కొలతలతో ప్రిపేర్ చేసుకుని ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత నాకు టేస్ట్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. అలాగే నేను జొన్న రొట్టెలు చపాతీ కర్రతో ఎలా ఒత్తుకోవాలి అన్నది కూడా షేర్ చేశానండి. మీ దగ్గర పూరి ప్రెస్ లేనట్లయితే ఆ వీడియో కూడా చూసి అది ఎలా ప్రిపేర్ చేశానో అన్నది చూసుకొని దాంతో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత ఈజీగా జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు అని తెలిసాక మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.